సచివాలయాలు కానీ, క్లినిక్లు, హెల్త్ సెంటర్లు కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, అలాగే ఎన్నో పథకాలు పెట్టి అన్నీ కూడా అనుకున్నవి అన్నీ కూడా నవరత్నాలు చెప్పినవి చెప్పని కూడా చేసి చూపించారు. అంటే ఆడిన మాట తప్పకుండా అన్నీ చూపించారు అనేసి ఘనత ఉంది. ఇంకా మరికొంత అభివృద్ధి చేస్తారని, ఇంకా డెవలప్ అవుతుందని మేమందరూ ఆశించి మళ్ళీ జగన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని మేము బస్సులు ఫ్రీగా ఇస్తానంటున్నాడు బాబు గారు. అలాంటి బస్సులు ఫ్రీలు అయ్యి మాకు అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా గ్యాస్ సిలిండర్ మాకు అవసరం లేదు. అలాంటివన్నీ అవన్నీ నమ్మసఖ్యమైన మాటలు. ఒకటే మాట చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 77 వేల కోట్లు ఖర్చు పెడితే నానా తిప్పలు పెట్టి ఈ పథకాలన్నీ నడిపించిన తిప్పలు పెడితే, చంద్రబాబు నాయుడు గారు 146 కోట్లు తెచ్చి ఎక్కడ బొంకులు దింగడి మాటలు చెప్పి ఎక్కడ ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ ఈ డబ్బు ఎక్కడ వస్తుంది? ఆయన ఎక్కడి నుంచి తెచ్చి గతంలో ఇంత డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా? ఎక్కడ ఇవ్వలేదు. 10 రూపాయలు ఇచ్చి 25 రూపాయలు అని చెప్పుకుంటే. మరి ఈ పథకాలు అందరితో జనాలు అంతా హ్యాపీగా ఉన్నారా? మరి హ్యాపీగా జనాలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఇంటికి